యానివర్సరీ రోజు ఏం చేయాలో తెలియక రోజంతా ఊరి మీద తిరిగాము. రాత్రి అయితే డిన్నర్‌కి వెళ్ళామని అనుకున్నాం. కానీ ఏ క్విజిన్ అని ఆలోచిస్తూ ఉంటే శశి ఏమో యూరోపియన్ రెస్టారెంట్ అని చెప్పాడు. దానికి వెళ్ళే ముందు మేము బాబా గుడికి వెళ్ళాము అండ్ లుక్ ఎట్ ద ప్రసాదం. ఎంత బాగుందో కదా! శశి అయితే పక్క నుంచి నాకు చెప్తూనే ఉన్నాడు, "నువ్వు కొంచెమే తిను మళ్ళీ రెస్టారెంట్‌కి వెళ్ళాలి" అని. సో ఫైనల్లీ యూరోపియన్ రెస్టారెంట్ అయితే ఫిక్స్ అయ్యాము. బేసిక్‌లీ దానిలో ఏముంటుంది ఫుడ్ అని అడిగితే దోసలు అన్నీ వేసిస్తారు అన్నారు. ఫెల్ట్ లైక్ ఓహ్! చాలా బోరింగ్ ఉంటుందేమో అని. కానీ నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ది ఒకటి జరిగింది. బట్ లుక్ ఎట్ ద మెన్యూ కార్డ్ బిఫోర్ థాట్. ఇక్కడ అన్ని మీట్ సంబూసా, వెజ్జీ సంబూసా అని ఉన్నాయి. విచ్ ఇస్ నథింగ్ బట్ సమోసా. అండ్ వెజిటేరియన్ డిషెస్‌లో ఒక 6, 8 కర్రీస్ ఉన్నాయి. వి వాంటెడ్ టు ట్రై ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఒక వెజ్జీ ప్లాటర్ లాగా ఒక ఆప్షన్ ఉంది. సో వి ఫెల్ట్ లైక్ టేకింగ్ దాట్. సో బానే ఉంది. ఆర్డర్ పెట్టాము. ఫుడ్ తీసుకొచ్చాడు. బట్ లుక్ అట్ దిస్. ఐ ఎక్స్‌పెక్టెడ్ సమ్ చీజీ స్టఫ్, చీజీ ఏదో ఒకటి ఉంటుందేమో. బేసిక్‌లీ యూఎస్‌లో అందరూ చీజే తింటారు కాబట్టి. బట్ లుక్ అట్ దిస్. అన్ని పప్పు కూరలు ఉన్నాయి. ఆ అట్టుని తుంచి చూస్తే అది అటుకులట్లాగా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంది. ఇట్స్ నాట్ లైక్ దోస. అండ్ ఆల్సో అది తింటే పుల్లట్టు టేస్ట్ వస్తుంది. అండ్ ఐ వాస్ సో హ్యాపీ బికాస్ ఇట్స్ బీన్ అ వైల్ నేను ఒక పుల్లట్టు తిని. పప్పు కూరలతో తింటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఐ వాస్ సో సాటిస్ఫైడ్ ఎందుకంటే బయటకొచ్చి బయట ఫుడ్‌లో ఇంత హెల్తీ మీల్ తినడం అనేది చాలా రేర్. ఇదంతా ఒక ఎత్తు అయితే రెస్టారెంట్ ఇంటీరియర్స్ ఇంకొక ఎత్తు. చాలా బాగుంది. అండ్ నేను అది మీకు నెక్స్ట్ షాట్‌లో చూపిస్తాను. సో అది సంగతి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బై.